నేను మెకానికల్ గ్రాడ్యుయేట్ని. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే రాంబాబు గారు. లేదా హై క్యాడర్ ఉద్యోగం చేయాలని ఏమైనా ఆశ ఉందా? సో ప్రజల దృష్టిలో పోస్టల్ అనేది ఎలా ఉందో మీకు తెలిసిందే. డిపార్ట్మెంట్ యొక్క ఉనికి ఏ రోజు కోల్పోతుందని అయితే నేను భావించడం లేదు. మీరు ఇంతకుముందు సచివాలయంలో కూడా పనిచేశారు. మీకు పాలిటీ బాగా తెలుసు, మీరు పాలిటీలో దిట్టని విన్నారు. ఒక యువతరం రాజకీయాల్లో పోటీ చేయదలుచుకోవట్లేదు. ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థిగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఆసక్తి అయితే లేదండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాలో ఒకరు. ఈరోజు ఒక ప్రత్యేకమైన గెస్ట్తో మీ ముందుకు రాబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ అవర్ ఫస్ట్ గెస్ట్. హాయ్ బ్రదర్, వెల్కమ్ టు మై ఛానల్ నాలో ఒకరు. థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. కూర్చోండి. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను రాంబాబు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను అన్న. ముందుగా మీ గురించి మా ఆడియన్స్ కొంచెం చెప్తారా? మీరు ఏంటి, ఏం చదువుకున్నారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం మా ఆడియన్స్ కోసం. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నాలో ఒకరు ఛానల్లో నాకు మొట్టమొదటి అవకాశం కల్పించినందుకు రాంబాబు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఛానల్ ఈ సోషల్ మీడియా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా పేరు మొదలవలస రాజశేఖర్. నేను మెకానికల్ గ్రాడ్యుయేట్ని. ప్రజెంట్ నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అదేంటి బ్రదర్, మీరు మెకానికల్ గ్రాడ్యుయేట్ అన్నారు, చూస్తుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటున్నారు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే రాంబాబు గారు. నేను ఆ రోజు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేటి ఈ ఆధునిక యుగంలో ఒక నార్మల్ డిగ్రీ చదివిన వ్యక్తి కంటే ఒక బీటెక్ చేసిన వ్యక్తికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి నేను ఆ రోజుల్లో బీటెక్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను చేసినప్పటికీ కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం మీదే ఎప్పుడూ ఒక ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో మా అమ్మగారు బిఏ తెలుగు పండిట్ చదివారు. గవర్నమెంట్ టీచర్గా స్థిరపడదామని చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆమె సఫలీకృతం కాలేకపోయారు. బహుశా అదే మా అక్కకి నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది అనుకుంటా. మా అక్క కూడా బీటెక్ చేసి ఒక బ్యాంక్ మేనేజర్గా తను స్థిరపడింది. మేబీ మా అక్క మా అమ్మ వల్ల నాకు కూడా ఆ ఇన్స్పిరేషన్ బహుశా వచ్చి ఉండొచ్చు. అందుకే నాకు కూడా ఒక గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవుదామనే నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఒక బీటెక్ మెకానికల్ గ్రాడ్యుయేట్ చేసినప్పటికీ కూడా నేను 2017లో బీటెక్ రిలీవ్ అవ్వడం జరిగింది. 2017 నుంచి 2019 వరకు చాలా ఎగ్జామ్స్ రాశాను. ప్రతి ఎగ్జామ్లో కూడా రిజల్ట్ వరకు వెళ్ళేవాడిని. అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏదావని కూడా, అలాగే మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఏదావని కూడా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళేవాడిని. చాలా వరకు నేను అక్కడ లాస్ట్ స్టేజ్లో సఫలీకృతం కాలేకపోయాను. ఆ భగవంతుడి దయ వల్ల ఒక మంచి పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఒక నీతి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం వచ్చి నా సొంత జిల్లాలో నేను ఉద్యోగం చేస్తున్నందుకు నిజంగా భగవంతుడికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాను. మీరు ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా ఇష్టం అని అన్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని అన్నారు కదా. సో ఈ ప్రభుత్వ ఉద్యోగంలో మీకేమైనా ఒక హై క్యాడర్ ఉద్యోగం చేయాలని ఏమైనా ఆశగా ఉందా, లేదంటే ఏ ఉద్యోగమైనా పర్వాలేదనే ఆలోచనలో ఉన్నారా? వాస్తవానికి నాకు గుర్తున్నంత వరకు నేను 2017 మే 31న బీటెక్ రిలీవ్ అయ్యాను. అదే 2017 జూన్ 5వ తారీఖున నేను ఎస్ఎస్సి CGL కోచింగ్ కోసం హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. వాస్తవంగా నేను CGL యాస్పిరెంట్ని. ఓకే. అయితే నేను అదే సంవత్సరం Tier 4 క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా నేను చెన్నై వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2.5 మార్కులు తేడాతో నేను CGL క్రాక్ చేయడంలో విఫలమయ్యాను. దాని తర్వాత సంవత్సరం కూడా నేను అదే విధంగా మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాను. అది కూడా జరగలేదు. అది కూడా నేను
ఫెయిల్ అవ్వడం జరిగింది. కాకపోతే అదే 2017 సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్లో నేను ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను స్టేట్ ఎస్ఐ, మన సివిల్ ఎస్ఐ 1 మార్కులో కోల్పోవడం జరిగింది ఫైనల్ రిజల్ట్లో. ఎస్బీఐ పీఓ 0.01 మార్క్స్తో కోల్పోవడం జరిగింది. నాకు ఆర్ఆర్బి లోకో పైలట్ ఉద్యోగం వచ్చింది, కానీ ఇంట్లో వాళ్ళు పంపించకపోవడం వల్ల నేను దానికి వెళ్ళలేదు. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి సచివాలయంలో కూడా నేను ఒక 6 నెలల కాలం పాటు పనిచేయడం జరిగింది. తర్వాత దీనిలోకి వచ్చేయడం జరిగింది. తర్వాత ఈ ఉద్యోగ రీత్యా కొంత ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోకపోవడం వల్ల నేను ఆ తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ రాయడం జరగలేదు. కానీ ఫ్యూచర్లో అయితే ఏదైనా ఏదో డిపార్ట్మెంట్లో కానీ లేక బయట ఎగ్జామ్స్లో కానీ సరిగా ప్రిపేర్ అయ్యి ఇంకా దీనికంటే ఉన్న స్థాయికి వెళ్దామనే ఆలోచనలో అయితే నేను ఖచ్చితంగా ఉన్నాను. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పారు కదా. సో ప్రజల దృష్టిలో పోస్టల్ అనేది ఎలా ఉందో మీకు తెలిసిందే. ఏంటంటే అది లీస్ట్లో ఉంది, రేపు పొద్దున్న దాన్ని ఉనుకుంటుందో లేదని కూడా చిన్న అనుమానంగా ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారా, మీ డిపార్ట్మెంట్ గురించి? వాస్తవానికి మీరు చెప్పినట్టు అట్టడుగు స్థానంలో ఏనాటికి పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఉండదండి. మీరు అనుకుంటున్నట్టు ప్రజల్లో కూడా డిపార్ట్మెంట్ యొక్క ఖ్యాతి తగ్గిందని నేనైతే అనుకోవడం లేదు. మీకు అలా అనిపించడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఈ ఆధునిక యుగంలో ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాత ఏదున్నా కానీ ఈమెయిల్ ద్వారా చేరవేయడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల మీకు అనిపించవచ్చు. కానీ ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఉత్తరాల బట్వాడాలో కొంత మేరకు డిపార్ట్మెంట్ యొక్క బిజినెస్ తగ్గి ఉండొచ్చు. కానీ మిగతా డిపార్ట్మెంట్కి ఆయువు పట్టైనటువంటి ఈ సేవింగ్స్ ఖాతాలు అలాగే ఇన్సూరెన్స్లో మాత్రం డిపార్ట్మెంట్ తన యొక్క ఖ్యాతిని చాలా వరకు పెంచుకుంటూ, అలాగే ఈ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా చాలా బాగా ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ అలాగే ఈ చాలా కొత్త నూతన విధానాలు తీసుకురావడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే ఐపీపీబీ అని కానీ కొత్తవి ఇలాంటివి తీసుకురావడం వల్ల డిపార్ట్మెంట్లో సులభతరంగా ట్రాన్సాక్షన్స్ జరగడానికి చాలా కొత్త విధానాలు తీసుకురావడం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ చేరువైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ యొక్క ఉనికి ఏ రోజు కోల్పోతుందని అయితే నేను భావించడం లేదండి. మీరు ఇంతకుముందు సచివాలయంలో కూడా పనిచేశానని చెప్పారు కదా, మరి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి రీజన్ ఏమైనా ఉన్నాయా? అవునండి, దానికంటే తప్పకుండా ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. దానికంటే బెటర్ ఆప్షన్ కాబట్టి నేను దాన్ని వదిలిపెట్టి రావడం జరిగిందండి. అంతేనా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతకు మించి ఏం కారణాలు అయితే లేవండి. ఈ ఉద్యోగంలో మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే పని విషయంలో కానీ అందుకుంటున్న జీతం విషయంలో కానీ ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? లేదంటే ఏమైనా రిగ్రెట్స్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? రిగ్రెట్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా? అయ్యో అలాంటిది ఉద్యోగం వదిలి ఇందులో జాయిన్ అయ్యి ఏమైనా ప్రెజర్స్ కానీ అలాంటివి ఏమైనా ఈ ఉద్యోగంలో ఫీల్ అవుతున్నారా? అలాంటిది ఏం లేదండి. మనం చేస్తున్న పనిని ప్రేమించిన రోజే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాస్తవం నాకు జీతంలో కానీ పని విషయంలో కానీ నేనైతే 100% సాటిస్ఫైడ్గా ఉన్నానండి. ప్రజెంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతండి? నేను బ్యాచిలర్ కాబట్టి నాకు వచ్చే జీతాలు నా ఖర్చులకే కాబట్టి తప్పకుండా ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరైతే చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇలా ఎస్కేప్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. అది మీ సీక్రెట్, అది మీ పర్సనల్ కాబట్టి నో ప్రాబ్లం. బ్యాచిలర్ అంటున్నారు, మరి లవ్ అలాంటిది ఏమైనా మీ లైఫ్లో ఉందా? నాకు అలాంటివి ఏం లేవండి. వాటి మీద నాకు పెద్ద అభిప్రాయాలు కూడా లేవు. అయితే ఈ రోజుల్లో లవ్ అని మరి ఏమాత్రం పెంచి పోషించే స్థాయి లేనప్పటికీ చాలామంది యంగ్ జనరేషన్స్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ప్రేమ వెనకతల పడి సమయాన్ని అలాగే వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కదా. అలాంటి వారి కోసం మీరు ఏమైనా సలహా ఇస్తుంటారా? తప్పకుండా అండి. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. అలా చేస్తేనే మనం లైఫ్లో సాధించాలనుకున్న సాధించగలుగుతాం. చదవాల్సిన వయసులో ఈ ప్రేమలు ఈ పిచ్చి తిరుగుళ్ళు అంటూ తిరిగితే చదువులో వెనకబడిపోతారు. ఇంకా మరి వాళ్ళు సాధించాల్సింది ఇంకెప్పుడు సాధిస్తారు? కాబట్టి మనకి సక్సెస్ ఉన్ననాడు అన్నీ వాటంతట అవే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. కాబట్టి యువత ఫస్ట్ వాళ్ళ కెరీర్ కోసం ఆలోచించి తర్వాత వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో దాంట్లో వెళ్ళడంలో తప్పు అయితే నేను లేదనుకుంటున్నాను. కాబట్టి
యువత మొట్టమొదటిగా వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత అన్నీ వస్తాయి. మీకు పాలిటీ బాగా తెలుసు, మీరు పాలిటీలో దిట్టని విన్నాను. సో ఫ్యూచర్లో ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అయ్యయ్యో! అలాంటిదేం లేదండి. నేనేం పాలిటీలో దిట్టేం కాదు. చదువుకునే రోజుల్లో నాకు మిగతా సబ్జెక్ట్స్‌తో పోల్చుకుంటే పాలిటీలో ఒకంత ఎక్కువ మార్కులొచ్చేవి. నాకు చదవడానికి కూడా పాలిటీ ఒకంత ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ మీరు ఒక క్వెషన్ అడిగారు. రేపు పొద్దున ఏమైనా రాజకీయాల్లోకి. నాకు రాజకీయాల్లో వచ్చే అంత శక్తి సామర్థ్యాలు లేవండి. కానీ నాకు తోచినంత దానిలో సమాజ సేవ చేయడానికైతే నేను ఏ రోజు వెనకాడను. జనరల్గా పాలిటిక్స్లో ఎవరికి అంటే పాలిటీ కానీ అటువంటి సబ్జెక్టులో ఎవరికైనా రాజకీయాల వైపు ఒక ఆసక్తి ఉంటేనే రాజకీయం మీద కానీ దేశ రాజకీయం రాష్ట్ర రాజకీయం మీద ఎంతో ఆసక్తి ఉంటే కానీ అటువంటి చాప్టర్లో మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు పాలిటీ చాలా ఇంట్రెస్ట్ అన్నారు. పైగా నాకు కూడా తెలుసు పర్సనల్గా మీరు పాలిటీలో ఏ క్వశ్చన్ అడిగినా సరే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి ఏదైనా మీరు వెంటనే చెప్పగలుగుతారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ అడగడం జరిగిందండి. దీన్ని తప్పుగా అన్యథా భావించొద్దని నేను అనుకుంటున్నాను. అలాంటిదేం లేదండి. వాస్తవానికి నేటి యుగంలో యువతకి కూసింత సామాజిక స్పృహ అలాగే రాజకీయ స్పృహ ఉండాలండి. ఎందుకంటే ఈరోజు యువతే రేపటి బంగారు భారతదేశానికి భవిత కాబట్టి అటువంటి యువతకి ఖచ్చితంగా రాజకీయ స్పృహ సామాజిక స్పృహ అనేది ఉండాలి. అది నేను నమ్ముతాను. ఇంత పాలిటీ తెలిసింది మీరు ఎందుకు ఒక యువతరం నుంచి రాజకీయాల్లో పోటీ చేయదలుచుకోవట్లేదు? వాస్తవానికి నేటి రాజకీయం డబ్బుతో కూడుకున్నది. నాకైతే అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ రాజకీయం తెలుసుకోవడంలో తప్పు లేదని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే మీరు ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థిగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నాకైతే రాజకీయాల నుంచి పోటీ చేసేంత ఆసక్తి అయితే లేదండి. ఏ పార్టీ నుంచి పోటీ చేసేంత సామర్థ్యం శక్తి కూడా లేదని మీకు ఇదివరకే చెప్పాను. అప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో భాగం కాకపోయినా సరే మీరు యూనియన్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ ఏవైతే ఉన్నాయో దానిలో మీరు యాక్టివ్ మెంబర్ అని తెలిసింది. సో యూనియన్ తరపు నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? నేను ప్రజెంట్ ఎన్ఎఫ్పి యూనియన్లో యాక్టివ్ మెంబర్ని. తోటి ఉద్యోగుల యొక్క సమస్యలను యూనియన్ దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నాకు నా తోటి ఉద్యోగులు నన్ను నమ్మి నన్ను ముందుండి నడిపించమంటే యూనియన్లో ప్రముఖ పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ పెళ్లి పరిస్థితి ఏంటండి? యాక్చువల్గా మీరు ఉద్యోగం చేస్తుంది పెళ్లి కోసమా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన 2 తెలుగు రాష్ట్రాల సంగతి మీకు తెలిసిందే. ఈ రోజుల్లో పిల్లని ఇవ్వాలని అంటే పెళ్ళి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకే ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. సో మీరు ఆ తరపు నుండి ఆలోచించి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారా? లేదంటే మీకున్న ఎబిలిటీని బట్టి ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళుంటే చాలా మంచి ప్యాకేజ్ వచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉండేవారు. దీనికన్నా ఎక్కువ సంపాదించి ఎక్కువ ఆర్జించేవారు. కాకపోతే మన పెళ్లి పరిస్థితిని బట్టి మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేయాల్సి వచ్చిందా? ఉద్యోగం పురుష లక్షణం. ఖచ్చితంగా పురుషుడు అనేవాడు ఉద్యోగం చేయాలి. నాకైతే నా సొంత గ్రామం నా సొంత జిల్లా వదిలి ఎక్కడికి వెళ్ళడానికి నాకు అంత ఆసక్తి అయితే లేదు. నాకు అంత ఇష్టం కూడా ఉండదు. ఇక్కడే ఈ చుట్టుపక్కల ఉండాలన్నదే నా ఆసక్తి. ఆ భగవంతుడి దయ వల్ల నాకు అలాగే వచ్చింది కూడా ఉద్యోగం. నాకైతే పెళ్లి కోసం అయితే నాకు ఉద్యోగం కాదు, కానీ ఉద్యోగం పురుష లక్షణం. ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలి కాబట్టి నేను ముందే చెప్పాను. నా తల్లిదండ్రుల ఇన్స్పిరేషన్ వల్ల అలాగే నా అక్క ఇన్స్పిరేషన్ వల్ల నేను ముందు నుంచి గవర్నమెంట్ జాబ్ అనుకోవడం జరిగింది. కానీ ఈ పెళ్లి సంబంధాల కోసం అయితే నేను గవర్నమెంట్ ఉద్యోగం వైపు రాలేదండి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆడియన్స్ కోసం మీరు ఎలాంటి టిప్స్ సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? మీరు నార్త్ ఇండియాని కనుక పరిశీలిస్తే ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళు ఈ కాంపిటేటివ్ సబ్జెక్ట్స్ మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట. అందుకే అక్కడ ఎస్ఎస్సిలో కానీ యూపీఎస్సిలో కానీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. వేరేస్ కమింగ్ టు సౌత్ పీపుల్, ఇక్కడ స్టూడెంట్స్ ఏమంటే
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కాంపిటేటివ్ ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతారనమాట. అందువల్ల మన దాంట్లో అంటే ఆల్మోస్ట్ నీ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి 21, 22 కంప్లీట్ అయిపోతాయి. నీకు ఆ స్పాన్ తక్కువ ఉంటుంది, ఆ ప్రిపరేషన్కి ఏదైతే మనం ఇచ్చే స్పాన్ తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఇక్కడ యువత కూడా ఏ రోజైతే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్దో అప్పటి నుంచే వాళ్ళకి ఏ స్ట్రీమ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్ట్రీమ్లో వాళ్ళు కన్వెన్షనల్గా తీసుకునే ఆ డిగ్రీతో పాటుగా ఏదైతే ఈ కాంపిటేటివ్ ఉంటుందో ఆ కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ అయితే వాళ్ళు రిలీవ్ అయిన వెంటనే వాళ్ళు ఫ్లయింగ్ కలర్స్తో వాళ్ళు అనుకునే జాబ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అలాగే దాంతోపాటుగా ఈరోజు యువతకి, ఈరోజు విద్యార్థులకి ఎనార్మస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే ఆ విద్యార్థి ఎక్వైర్ చేసుకోగలిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, మనకి చాలా కొన్ని వేలాది ఆన్లైన్ స్టడీస్ కోసం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ యూజ్ చేసుకొని ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు, ఈ యూట్యూబ్లు కంటే అది మనకి పనికొచ్చే విధంగా ఇన్స్టాలో మనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పేజ్ని లైక్ చేస్తే మనకి వేరే కంటెంట్ రాదు, మనకి చదువుకునే దానికోసమే కంటెంట్ వస్తుంది, దాన్ని ఫాలో అవ్వడం. అలాగే యూట్యూబ్లో కూడా అలా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ కూడా ఎనార్మస్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇన్నాళ్ళు మనకు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జే ఉండేది, ఇప్పుడు మనం దాన్ని వీడియోస్లో కూడా చూసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ మనం యూట్యూబ్లో చూసుకోవడం వల్ల అది మనకి ఇంకా ఎక్కువ బాగా అర్థమయ్యి ఎక్కువ అనర్గళంగా మనం దాని మీద కూసంత ఎక్కువగా అవగాహన చేసుకునే ఒక అవకాశం ఉంది. యువత దయచేసి ఆ విధంగా కానీ ముందుకెళ్తే ఈజీగా సక్సెస్ కూడా వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా మీరు మంచి పాయింట్ని రైస్ చేశారు. యాక్చువల్గా మేము కూడా అంతే, ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ చదివినప్పుడు కేవలం డిగ్రీ మాత్రమే చదివేవాళ్ళం. మీరు చెప్పినట్లు నిజంగా నార్త్ సైడు అంత సక్సెస్ రేట్ ఎలా ఉంది అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఉద్యోగంలో కానీ వాళ్ళు ఎందుకు మనకంటే ముందడుగులో ఉన్నారనేది చాలా చక్కగా వివరించారు. సో ఇది ఖచ్చితంగా మా ఆడియన్స్ కానీ లేదంటే ఈ వీడియో చూస్తూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే, వాళ్ళు ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ గోల్స్ అనేది సాధించుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తున్నాం కదా, మీరేనా మీ లోపల ఇంకెవరైనా ఉన్నారా? మీ లోపల అన్న మాటకి ఇన్ ద సెన్స్ అంటే బయటకు ఒకలా కనిపించవచ్చు, కానీ లోపల వేరే ఆలోచనలు, వేరే ఐడియాలజీ వేరేగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఏమైనా మీలో ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. నేను లోపల ఎలా ఉంటానో బయట కూడా అలాగే ఉంటాను, ఇన్ అండ్ అవుట్ ఒకేలా ఉంటాను. వాస్తవానికి నేను ఒక ముక్కుసూటి వ్యక్తిని అన్నమాట. నాకు పర్సనల్గా మీరు ఇంచుమించుగా ఒక సంవత్సరంన్నర నుంచి మీరు నాకు తెలుసు. సో మీరు ఎలా ఉంటారని తెలిసి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలరనే ముఖ్య నమ్మకంతోనే మొట్టమొదటిగా మా ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మా ఛానల్ ద్వారా మీరిచ్చిన ఇన్ఫర్మేషన్, మీరిచ్చిన సమాచారం మా ఆడియన్స్కి కానీ లేదంటే గవర్నమెంట్ యాస్పిరెంట్స్కి కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ కోసం కానీ చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మీరు ఇలాగే ముక్కుసూటిగానే మీరు అనుకున్నటువంటి ఎన్ఎఫ్పి యూనియన్లో అవనియండి, మీ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అవనియండి, ప్రతి విషయంలో కూడా మీరు ముందుండాలని నేను చాలా హ్యాపీగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇదివరకు చాలా ఇంటర్వ్యూలు చూసాం, పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేయడం, సినిమా యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయడం, సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయడం చాలా వరకు చూసాం. కానీ మన సమాజంలో మనలో ఉన్న వ్యక్తులకే ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం వ్యూవర్స్కి అలాగే సమాజానికి ఉపయోగపడేట్టుగా చేయడం చాలా కొత్తగా అనిపించింది. అలాగే నాలో ఒకరు అనే ఒక ఛానల్ని ప్రారంభించి సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దామని చూస్తున్నటువంటి నా స్నేహితుడు రాంబాబుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో ఎంతోమంది ప్రముఖులను అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క అంతరంగాలను ఆవిష్కరించి ఈ సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తాడని నేను నమ్ముతూ ఈ ఛానల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.